బా ఏమ్మా ఏమైంది? బా బ్రేకప్ అయిపోయింది. బ్రేకప్ అయిపోయిందా? ఒక నిమిషం ఉండు. సరే సరే, ఇప్పుడు ఎవరు బ్రేకప్ చెప్తున్నారు, నువ్వా వాడా? నేను చెప్పును. పర్వాలేదు చెప్పు కావ్య. వాడే. నేను చెప్పినాం కదా వాడు పక్కా ఫ్రాడ్ నా కొడుకు, దొంగ నా కొడుకు అనేసి. నువ్వే నమ్మలేదు. చూస్తూ ఇప్పుడు బ్రేకప్ చెప్తున్నాడా? నీకైతే చాలా కాన్ఫిడెన్స్ ఉంది కదా వాడి పైన. లాస్ట్లో ఇప్పుడు ఏడుస్తా కూర్చొని ఉండవు. అది ఎవరు చూడాలా చెప్పు? మేం చూడాలా? వాడి గురించి ఎన్ని గొడవలు మన ఇంట్లో. నేను డాడీ ఎంత చెప్తా ఉంటుంది ఇంటివే నువ్వు. ఏది మమ్మీ మా వాడు అట్లా వాడు కానీ కాదు మమ్మీ. ఇప్పుడు చెప్పు, ఇప్పుడు ఏమైంది? లాస్ట్లో బ్రేకప్ చెప్పినాడు. సిగ్గలే? దేవుడంతా మంచిదానికే చేస్తాడు. ఇది బాధపడే విషయం కాదు, హ్యాపీ విషయం. వద్దు 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 అని ఇనింత వాడినే నమ్మింది కదా. లాస్ట్లో సరిగ్గా పెంట పెట్టినాడు. మీ ఫ్రెండ్స్తో ఆరాంగా ఏడన్నా పోయి చిల్లగేసిరాపో. ఇన్ని రోజులు ఎక్కడికి పంపిస్తారు ఇట్లా? ఇప్పుడేమి? ఇంది నెల ఏదో ఉన్నాడు కదా, దానికి పంపించలే. ఇప్పుడు బ్రేకప్ అయిపోయింది కదా. దేవుడా, ఎన్ని పూజలు ఎన్ని వ్రతాలు చేసినాను, ఫైనల్లీ బ్రేకప్ చేపించేసినావు. థ్యాంక్స్ దేవుడా. నేను పద్మ ఆంటీ, సరిత ఆంటీ అందరూ నీకోసం బ్రేకప్ పార్టీ అరేంజ్ చేసినాము. రా 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 బంగారు రా. పద పోయి పార్టీ చేసుకొని వచ్చేద్దాం, కొంచెం చిల్ అవుతాం. రా లీ కావ్య. నీకు చాలా హ్యాపీగా ఉంది కదా కావ్య, ఆ కిడ్ బ్యాగ్ ఎత్తిస్తావా? ఇప్పుడు కిడ్ బ్యాగ్ ఎందుకు మా? ఎన్నో మొగ్బడిళ్ళు ఉన్నాయి కావ్య, నువ్వు ఉండవు దేవుడా. హ్యాపీ ఉండదు నీకా?